వ్యాసుడికి వినాయకుడికి మధ్య చిన్న పోటీ అండి. భారతాన్ని వ్యాసుడు ఆపకుండా చెప్పాలి, అలాగే వినాయకుడు ఆపకుండా రాయాలి. వీళ్ళిద్దరి మధ్య పోటీలో వ్యాసుడు చెప్తూనే ఉంటాడు, కానీ వినాయకుడు రాస్తూ రాస్తూ తన కలం విరిగిపోతుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక తన దంతాన్ని విరగదీసి భారతాన్ని పూర్తి చేస్తాడండి. మహానుభావుడు. అందుకే కదండి వాళ్ళు గొప్ప దేవుళ్ళు అయ్యారు. వాళ్ళు కార్యసాధనలో మునిగిపోతే ఇంకొక ఆలోచన ఉండదండి. ఆ సాధన పూర్తి చేసే వరకు ఎటువంటి అడ్డంకు వచ్చినా దాన్ని పూర్తి చేస్తూనే ఉంటారు. ఓం గం గణపతి నమః. గణపయ్య, నిన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చి పూజలు చేస్తున్నారో విచిత్రాలు చేస్తున్నారో అర్థం కాకుండా రకరకాలుగా నిన్ను హింసించి పంపిస్తున్నారు. పూజలు తక్కువ, హింసలు ఎక్కువయ్యాయి. ఎలా పడితే అలా నిమజ్జనాలు, అంతంత భారీ విగ్రహాలు. దేనికయ్యా నిన్ను ఇలా చేస్తున్నారు? అంతంత భారీ విగ్రహాల్ని కాళ్లతో తొక్కటం, నీ నెత్తిన కాళ్ళు పెట్టి నిలబడటం, ఇదే నా భక్తి అంటే? కొంచెం ఈ జనాలని నువ్వే మార్చయ్యా బుజ్జి గణపయ్య.